అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా నేతలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎలాంటి పాలన జరుగుతుంది, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఇష్టం వచ్చిన విధంగా ఎవరి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్న విచ్చలవిడితనాన్ని అంతటినీ కూడా మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మనం ముఖ్యంగా ఈ మహిళా కమిషన్ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, మొన్న జరిగినటువంటి అమర్నాథ్ గారి విషయంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే అమర్నాథ్ గారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మినిస్టర్ అయినటువంటి అనిత గారి మీద ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పి అందరూ కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంతకుముందు జరిగిన విషయాన్ని ఎవరు కూడా గమనించడం లేదు. అంతకుముందు ఏం జరిగింది, ఆల్రెడీ అనిత గారు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి అమర్నాథ్ గారిని ఏ రకంగా మాట్లాడారో అందరూ చూశారు. వాడు వీడు అని మాట్లాడుతూ అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు భారతి గారిని, ఇటు విజయమ్మ గారిని, ఇటు మినిస్టర్స్ని, ఎక్స్ మినిస్టర్స్ని, మేయర్స్ని ఎవరిని కూడా చూడకుండా అందరినీ కూడా ఎటువంటి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు అనేది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే మొన్న ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా మీకోసం నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము మాట్లాడేది మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది మీడియా, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవి ప్రొజెక్ట్ చేయట్లేదు. ఒకసారి దయచేసి గమనించండి మీరు అందరూ కూడా. భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు, ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు, ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు, ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు. ఏదంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట, ఆమెకు ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ, వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98-99లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. ఇంకా ఆపేస్తున్నానులేండి. ఇంకా ఇంతకన్నా కూడా చూపిస్తే మహిళలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఇలాంటి మాట్లాడిన మాటలకి ఎవరు కూడా సుమోటోగా యాక్షన్ తీసుకోలేదు. ఎవరు కూడా మహిళా కమిషన్లో ఎవరు యాక్షన్ తీసుకోలేదు. అంతెందుకు, రాష్ట్రంలో జరిగిన ప్రతి పరిస్థితి, మహిళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ప్రతి ఒక్కరు కూడా కేసులు పెట్టి ప్రతి స్టేషన్లో చూడండి, 1000 కేసులు, ఈ 2 సంవత్సరాల నుంచి 1000 కేసులు మూలన పడి కూర్చున్నాయి. మహిళలు లాకప్ డెత్ అయినా లేదు, రేప్ జరిగినా లేదు, కనపడకుండా పోయినా లేదు, వేటికి కూడా రెస్పాన్స్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం మేకప్ వేసుకున్నారు అనే ఒక మాటకి ఇంతమంది రియాక్ట్ అయిపోయి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నామా? చూశారు కదా ఇప్పుడు వీడియో. ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? నిజంగా రాష్ట్రంలో మహిళా కమిషన్ కానీ, ఒక మహిళా హోమ్ మినిస్టర్ కానీ ఉన్నది నిజమే అయితే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనేది నిజమే అయినట్లు అయితే గనక ఖచ్చితంగా వీరందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మహిళా కమిషన్లో తీసుకొచ్చి ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. సుమోటోగా కేసులు తీసుకోవడం కాదు మీరు చేయవలసింది. ఎవరైతే మాట్లాడారో మేము సాక్ష్యాధారాలతో సహా ఇచ్చాము. ఇప్పుడు ఎవరైతే నేను వీడియోలో చూపించానో, బండారు సత్యనారాయణ కానివ్వండి, గాలి భానుప్రకాష్ గారు కానివ్వండి, అలాగే ఇంకొకరు అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, వీరందరూ కూడా రింగుల్ రాణి, రోజా రాణి అని ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు పెద్దవారు, మీ అందరినీ కూడా అనుసరించి మేమందరం నడవాల్సిన పరిస్థితిలో ఉన్న మీ అందరూ కూడా
టీడీపీ పార్టీ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ అనేది ఎన్టీ రామారావు గారు ఒక ముద్ర వేసుకున్నారు. దాన్ని మీరు భ్రష్టు పట్టిస్తూ 3 సార్లు సీఎంని నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్తూ ఈరోజు రాష్ట్రాన్ని తొంగలో తొక్కేసేసి శాంతి భద్రతలన్నీ కరువైపోయేలా చేసేసి ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక మాట మాట్లాడారు, దానికి యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. గౌరవం అనేది ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు ఇవ్వలేదు, దాన్ని బట్టి రియాక్షన్ ఉంది. దానికోసం ప్రతి ఒక్కరూ మాట్లాడారు, నేను తప్పనట్లేదు. మీ మహిళా మంత్రి గారిని మీరు అందరూ కూడా మాట్లాడారు, బాగానే ఉంది. మరి ఎక్స్ మినిస్టర్ అయిన మా రోజమ్మ గారి మీదో విడుదల రజనీ గారి మీదో మరి విజయమ్మ అన్నారని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నకి ఏమవుతారని మాట్లాడినటువంటి మినిస్టర్ గారి మీద ఎవరి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు సరికదా. ఇవాళ ఆయన తీసుకొచ్చి అమర్నాథ్ గారి మీద కేసుల మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా నేనున్నాను. అనుచితమైన వ్యాఖ్యలు అంటే ఏంటండి? మేకప్ అంటే అనుచితమైన వ్యాఖ్య. మరి నన్ను నడి రోడ్డు మీద ఈ రకంగా చేశారు, కారు పగలగొట్టి చాలా చండాలమైన బూతులు మాట్లాడారు. కనీసం ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనే ఆవిడ ఉంటే కనుక ఖచ్చితంగా సుమోటోగా యాక్షన్ తీసుకోమని నేను గగ్గోలు పెట్టి ఏడ్చాను. నా తోటి ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ రోజు ఏమైపోయింది? మహిళా కమిషన్ గోళిగిలుకుంటూ ఇంట్లో కూర్చున్నారా? నిజంగా మహిళా కమిషను మహిళలకు భద్రత ఇస్తుంది అనేది నిజమైతే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అంతేకాని ఇలాంటి పనులు కాదు. ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు. కానీ మనం పరిపాలనలో కొత్త పుంతలు తొక్కించేలాగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనేది అయితే నాకైతే ఏం కనపడట్లేదు. అలాగే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది మీ పాలన ఎటుపోతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా లేదా అంబేద్కర్ గారి రాజ్యాంగం మొదలవుతూ ఉందా అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంది. అందుకనే మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు ముందే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉన్నవారే అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో డైరెక్షన్లో నడుస్తున్న వీరందరూ కూడా ఎలాగైతే ఈ మాట్లాడిన వీడియో చూసాం కదా మనం సాక్ష్యాధారాలతో, అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నిలబెట్టండి. అందరం కూడా ఒప్పుకుంటాము మహిళా కమిషన్ బాగా పనిచేస్తుంది, హోమ్ మినిస్టర్ గారు ఇంకా బాగా పనిచేస్తున్నారు. 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారని మేమందరం కూడా ఒప్పుకుంటాము. దయచేసి ఈ పాలనకి చరమగీతం పాడి అందరినీ కూడా శాంతి భద్రతలని సమాయత్తంగా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అంతా ఈరోజు వచ్చి మహిళా కమిషన్ని కలవటం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, అలాగే మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు, ఎక్స్ మినిస్టర్లు అని లేదు, ఎక్స్ ఎమ్మెల్యే అని లేదు, లేకపోతే జడ్పీ చైర్పర్సన్ అని లేదు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క మహిళని నోటుకొచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళు ఏం మాట్లాడతామన్న సోయిలో కూడా లేకుండా వాళ్ళు మంత్రులా, లేకపోతే డిప్యూటీ సీఎంలా, లేకపోతే అసలు వాట్ మేబీ వాళ్ళ గ్రేడ్ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది లేకుండా ఈరోజు ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే, మహిళలు ఎవరైనా ఆ ఎల్లో మీడియా న్యూస్ ఛానల్ చూడటానికి కూడా చెవులు మూసుకునే పరిస్థితుల్లోన ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం అంటాడు, డైమండ్ రాణి అంటాడు. ఆ చింతమనేని ప్రభాకర్ మీద 94 కేసులు ఉన్నాయి, కానీ ఆయనకి సీట్ ఇస్తారు, ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు. మహిళా ఎంఆర్ఓ ఆఫీసర్ని జుట్టు పట్టుకొని కొడతాడు. అలాగే ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక మహిళా మినిస్టర్ అయినా లేకుండా మేకప్లు వేసుకొని తిరుగుతుంది, ఆమె ఏం చేస్తుంది అని అంటారు. ఇక ఈ మాటలకి మనం ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళినా మీరు కొల్లలు చూడొచ్చు. ఈ కూటమి నాయకులు ఎంత విచ్చలవిడిగా మహిళా నాయకురాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము మహిళా కమిషన్ క్వశ్చన్ చేస్తున్నాం. ఏం క్వశ్చన్ చేస్తున్నాం? అరవా శ్రీధరు ఏం చేశాడు? వాడి మీద ఈ మహిళా కమిషను ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అంటే వీళ్ళ కళ్ళు ఏమైనా కాకులు పోయినాయా? వీళ్ళు ఏమైనా గోలు గిల్లుకొని కూర్చుంటున్నారా? ఎందుకు అరవా శ్రీధర్ మీద ఇంతవరకు ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఖచ్చితంగా చెప్పాలి. మేకప్ అన్న ఒక్క మాటకి మీరు వెంటనే సుమోటోగా తీసేసుకొని ఎవరైతే అమర్నాథ్ గారి మీద ఉన్నారో అమర్నాథ్ గారి మీద ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారే. లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అనిత గారిని అలా అనేసారు, ఇలా అనేసారు, ఆమె ఒక
హోమ్ మినిస్టర్ అని మాట్లాడుతున్నారు. మరి గతంలో ఉన్న మినిస్టర్లని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు మరి మీకు తెలియలేదా వాళ్ళు మహిళలని? మరి మీరు సోయిలో లేరా? సోయిలో లేకుండానే మాట్లాడారా ఇన్ని మాటలు? ఇంత దారుణమైన మాటలు మాట్లాడితే ఈరోజు మేము వస్తున్నాము అని చెప్పినా కానీ ఇక్కడ మహిళా కమిషన్ లేకుండా మహిళల మీద జరుగుతున్న దాడుల్ని మేము ఏ రకంగా క్వశ్చన్ చేస్తామని భయపడి ఈరోజు మహిళా కమిషన్ కూడా అక్కడ లేకుండా మేము అవుట్ ఆఫ్ సిటీ, మేము అవుట్ ఆఫ్ స్టేషను అని చెప్తున్నారు. మంచిదే, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి ఆమె ఏం చేస్తుంది? దళిత మహిళల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, దళిత మహిళల మీద కేసులు పెడుతున్నారు. దళిత మహిళల్ని ఈరోజు రైల్ ట్రాక్ మీద పడి ఒక మహిళ ఈ పోలీసు వ్యవస్థ చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక ఒక మహిళ వెళ్ళి రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక మహిళని లాకప్ డెత్ చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? మేమే అడుగుతున్నాం, అమర్నాథ్ గారు కాదు, మేమే అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు మేడం మీరు? ఈరోజు విజయవాడలోన లాకప్ డెత్లు ఎలా జరుగుతున్నాయి, లేకపోతే సూసైడ్లు ఎలా జరుగుతున్నాయి చూస్తున్నాము. ఇన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అన్నది సవ్యంగా లేదు. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే పాలన కొనసాగుతుంది. అయినా కానీ మీకు నిమ్మకి నీరెత్తినట్టు లేదు. ఒక్క చిన్న కామెంట్, మీరు మాట్లాడిన విధానానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ అది. దానికే మీరు ఎంత రియాక్ట్ అయ్యారే. ప్రతి ఒక్క కూటమి నాయకుడు బయటకు వచ్చి ఏదో పెద్ద అపరాధం జరిగిందన్నట్టు మాట్లాడారే. ఓకే, మహిళా హక్కుల్ని ఎవ్వరూ హరించకూడదు, మహిళల గురించి ఎవరు కామెంట్ చేయకూడదు. మహిళలుగా మేము కూడా దేన్ని సపోర్ట్ చేయం. కానీ మీరు చేస్తున్న విధానం, మీ నాయకులు మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయి, ఎంత దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారు ఏంటి, ఆయన వయసు అంతా, ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? మరి ఇట్లా ఎందుకు కనబడట్లేదు? మీ ఎవరికి దేనికి కనబడట్లేదు? ఇలాంటి నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా మేము ఈరోజు ఇచ్చి ఊరుకున్నామన్నది కాదు, ఇంకా ఈ ఒక కార్యక్రమం మీద ఉధృతంగా మేము ఇంకా పోరాడతాము. ఎందుకంటే మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, హింస కానీ, లేకపోతే మహిళల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తే 33% రిజర్వేషన్ ఇచ్చేసాము. ఏడిచ్చారు స్వామి? మొన్నే కదా వచ్చినాయి రాజ్యసభలో, ఒక్కటైనా ఇవ్వలేకపోయారే మహిళకి? మీరు ముందే ఇచ్చేస్తారా? 33% మేము ముందే ఇచ్చేస్తాం. ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి, ఆ తర్వాత మీరు అన్నీ చెద్దరు. కానీ ఈ రకమైన వ్యాఖ్యలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించి వాళ్ళ నాయకుల్ని అదుపులో పెట్టకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి 100 రెట్లు మేము కౌంటర్ ఇస్తాము, తగిన బుద్ధి కూడా తెలియజేస్తామని చెప్తున్నా. ఈరోజు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి మీద మరి గౌరవ హోంమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వాడు వీడు అంటూ, గుడ్లు పగలగొడతామంటూ చాలా అసహ్యమైనటువంటి పదజాలంతో మాట్లాడటమే కాకుండా మరి పాత సామెత చాలా కొంచెం ఘాటుగా ఉంటుంది. కానీ మరి ఇది సందర్భం కాదనుకుని నేను ఒక స్త్రీగా అనుకుని ఆ సామెత చెప్పట్ల. ఎందుకంటే భర్తని కొట్టి మొగసాలు గక్కారంట సామెత చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆవిడే తిడుతుంది, మళ్ళీ తిరిగి ఆవిడ కౌంటర్ తీసుకోలేదు. పొలిటికల్గా వాడు వీడు అని ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తుంది. మాజీ మంత్రి అన్నటువంటి చిన్న సెన్స్ కూడా లేకుండా తిరిగి అమ్మ మీరు మేకప్ మీద పెట్టేటటువంటి శ్రద్ధ మరి మీ డిపార్ట్మెంట్ మీద పెట్టట్లేదు అని ఆయన క్వశ్చన్ చేసి మేకప్ మంత్రి అనగానే మాత్రం ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా మరి అవాకులు చవాకులు పేలేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీతి లేదన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి చాలా బాగా చూశారు. కానీ వాస్తవం అనేది మీడియా ద్వారా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అన్న విషయం వంగలపూడి అనిత గారు తెలుసుకోవాలి. ఇకపోతే ఈ విషయం మీద ఈ రోజున ఉమెన్ కమిషన్ దగ్గరికి మరి గౌరవనీయులు మరి జెడ్పీటీసీ చైర్మన్ హారిక గారు, మాజీ మేయర్ అలాగే భాగ్యలక్ష్మి గారు, అలాగే శ్యామల గారు, అలాగే ఇతరత్ర
వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అలాగే మాజీ కార్పొరేటర్ రెహానాతో కలిసి మేము ఇక్కడికి వచ్చి రిప్రజెంట్ చేద్దామని వస్తే అసలు దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్ననే మేము ఇన్ఫామ్ చేస్తే ఈ రోజున మేము అందుబాటులో లేము అని చెప్పని చాలా బాగా ఉమెన్ కమిషన్ మరి వారి సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఉమెన్ కమిషన్ వారిని నేనైతే ఒక్కటే క్వశ్చన్ చేస్తా ఉన్నా. అమ్మ, అరవ శ్రీధరు ఒక దళిత మహిళని, మరి ఆయన దళితుడే కానీ దళిత మహిళని మరి ఆయన అన్యాయం చేస్తే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదమ్మా? అలాగే తాతంశెట్టి నాగేంద్ర అదే మహిళని రోడ్డు మీద మరి కర్రతో బాదినప్పుడు సుమోటోగా ఎందుకు తీసుకోలేదు తల్లి? జ్ఞానేశ్వరి కేసు మరి వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఉమెన్ కమిషన్ నిద్రపోతోందా అమ్మా? మరి ఏ రకంగా తల్లి నాకు అర్థం కావట్లేదు. అంతకు మించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసలు మహానుభావుడు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల భార్యలందరినీ కూడా వక్రీకరించి మాట్లాడినప్పుడు ఈ ఉమెన్ కమిషన్ ఏం చేసిందమ్మా? ఈ రోజున మీరు ఉండకుండా మీ నైజం చూపించటమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా నడుస్తోంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అదేమిటో మా కర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా లీడ్ తీసుకుని ఒక అన్యాయాన్ని ఎదిరించి పోలీస్ స్టేషన్లకు వెళ్తే సిఐ ఉండరు, డీజీపీ ఆఫీస్కి వెళ్తే డీజీపీ ఉండరు, మహిళా కమిషన్ దగ్గరికి వస్తే మహిళా కమిషన్ ఉండరు. మరి ఎవరు భయపడుతోంది? ఎవరిని భయపెడుతున్నారు? ఎవరిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనించడం జరుగుతూ ఉంది. దయచేసి ఉమెన్ కమిషన్ తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని నీచంగా చూడటం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే కనుక మరి సామాన్య ప్రజలకి అసలు అందనంత దూరంగా లా అండ్ ఆర్డర్ ఉంచడం అనేది మానుకొని ఈ రాష్ట్రంలో ప్రజలంతా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కించినందుకు మరి ప్రజలందరికీ సమన్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకైనా సరే ముందుకు వెళ్ళటానికి సిద్ధపడుతుందని చెప్పని తెలియజేస్తున్నాను. ఈ రోజున 5 డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అఫీషియల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఇలా మేము వస్తున్నామని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవనీయులైన శైలజ గారు అందుబాటులో లేరు. ఆ కారణంగా వారి సెక్రటరీ అయినటువంటి అనురాధ గారికి 5 రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలా ఉందంటే, ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈరోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయంలో, మీ గైడెన్స్తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్లో. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు, ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడము. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటుంది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు,
రాష్ట్రంలో ఈరోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హైలో జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్? అనిత గారు, కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, బీయింగ్ అన్ యాంకర్, బీయింగ్ అన్ యాక్ట్రెస్, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు పొలిటికల్గా, మీకెందుకండి మేకప్? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు, వాటన్నిటికీ టచ్అప్పులు చేసేసి మీ మేకప్ల గురించి మాట్లాడితే మాత్రం మీకు ప్యాకప్ ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున 5 రిప్రజెంటేషన్స్కి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వీ హోప్ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళల వైపు నిలబడుతుంది అని మరొకసారి ఆశిస్తూ నమ్మకంతో వచ్చాము. అదే జరుగుతుంది అనుకుంటున్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పోరాడింది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే మహిళలు సంతోషంగా ఉంటారు అన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అని అంటే, వైఎస్ఆర్సీపీ మహిళా నేతల్ని ఈ కూటమి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే పరుష పదజాలంతో బూతులు మాట్లాడుతూ నీచమైన భాషతోటి వాళ్ళని ఎవరైతే మానసికంగా కృంగదీస్తారో వాళ్ళకి ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అభినందిస్తూ అందలం ఎక్కిస్తున్నారు. అంటే ఈ రాష్ట్ర కూటమి పరిపాలన, మరి ఈ రాక్షస కసాయి పాలనలో మరి మహిళలందరూ, రాష్ట్రంలోని మహిళలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బ్రతికేటువంటి పరిస్థితి నెలకొల్పుందని చెప్పచ్చు. ఈ కోపకు చెందినటువంటి బండారు సత్యనారాయణ, ఈయనైతే మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ మహిళా నేత అయినటువంటి రోజా గారిని పట్టుకొని చాలా దుర్భాషలాడుతూ నీచమైన భాషతోటి, పదజాలంతో ఆవిడ్ని మాట్లాడి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ వెధవని, ఈ బండారు సత్యనారాయణ అనేటువంటి వెధవ మీద కంప్లైంట్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మహిళా కమిషన్ కూడా ఈ రోజున ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకొని బండారు సత్యనారాయణ వెధవ మీద కఠినమైన చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవాలని మేము మహిళలందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమర్నాథ్ గారి మీద కేవలం మరి హోంమంత్రి గారిని, అమ్మ మీ శాఖ మీద దృష్టి పెట్టండి, మేకప్ మీద తక్కువ పెట్టి అని ఒక మాట అన్నందుకు ఈరోజు సుమోటో కేసులు అని చెప్పి అందరూ కూడా మాట్లాడి విపరీతమైన యాక్షన్లు తీసుకుంటున్నారు. సరే, ఓకే, మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, మీ చేతిలో అధికారం ఉంది, ఓకే. దీనికన్నా ముందు చంద్రబాబు గారు కోడలు మగపిల్లాన్ని కంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకొని హేళన చేసిన చంద్రబాబు గారి మీద, అలాగే మహిళ రోడ్డు మీద కనిపిస్తే కన్నైనా కొట్టాలి, లేదంటే ఇంకేమైనా చెయ్యాలి అని చెప్పిన బాలకృష్ణ గారి మీద, అలాగే డైమండ్ రాణి అని రోజా గారిని అనరాని మాటలు అన్న పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే బండారి గారి మీద విపరీతమైన వ్యాఖ్యలు చేసిన ఆడపిల్లలుగా మేము అవి చెప్పడానికి కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నాము. అట్లాంటి మాటలు మాట్లాడిన బండారి గారి మీద, అలాగే మహిళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళని రోడ్ల మీదకు ఈడ్పించి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా పాల్పడుతున్న మీ ఎమ్మెల్యేలు
బిఆర్ నాయుడు గారు కానీ, మీ పదవుల్లో ఉన్న బిఆర్ నాయుడు గారు కానీ, అలాగే మరి అరవ శ్రీధర్ కానీ, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి, సుమోటో కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాక అమర్ గారి దగ్గరికి రావాల్సిందిగా ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నుంచి కోరుతా ఉన్నామండి. ఇటువంటి నాయకులు ఉన్న పాలనలో, ఇటువంటి నాయకులు పాలిస్తున్న పాలనలో ఇంతకు మించి ఆడబిడ్డకు ఎటువంటి రక్షణ రాదు. రాబోయే 3 సంవత్సరాలు కూడా తొందరగా గడిచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మహిళని మహారాణిగా ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తాము.